అరే ఏమ్రా యాదిగా కానొస్తలేవు, అసలు ఏడిగిపోయినావు ఇన్ని రోజులు? ఏం లేదే, కరోనా వచ్చింది. ఏంది కరోనానా? తగ్గిపోయిందిలే గాని అమ్మయ్య తగ్గిపోయింది కదా. ఎవరో మహానుభావుడు ప్లాస్మా డొనేట్ చేసిండు. అంటే నేను కూడా డొనేట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఎలా చేయాలో తెలియదు. ఓకే ఓకే, అరే నేను కూడా విన్నారా ఈ ప్లాస్మా డొనేషన్ గురించి. దీని సంగతి ఏందో మొత్తం తెలుసుకొని కాల్ చేసి చెప్తా, సరేనా? ఓకే బాయ్. సార్ నమస్తే సార్, ఫైనల్ మీరు దొరికినారు సార్. ఈరోజు మేము చాలా క్వశ్చన్లు అడగాలి. నా ఫ్రెండ్ ఒకటి కరోనా వచ్చి వాడు క్యూర్ అయిపోయిన అన్నాడు. ఎట్లా అంటే ప్లాస్మా డొనేట్ చేసినందుకు అన్నారు. అండ్ ఈవెన్ హీ వాంటెడ్ డొనేట్. సో అసలు ఈ ఎంటైర్ ప్రాసెస్ ఎట్లా సార్ నాకు అర్థం? అంటే ముఖ్యంగా ఏమైందంటే చాలా మంది క్రిటికల్ పేషెంట్స్ వాళ్ళు కూడా మనం డాక్టర్స్ అంతా ప్లాస్మా థెరపీని రికమెండ్ చేస్తున్నారు. సో తర్వాత నేను కూడా కొంతమంది అడిగితే ఇట్స్ వర్కింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేశాను. నేనే పర్సనల్గా వెళ్ళి ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చాను. దాని తర్వాత ఎందుకు మనం కూడా ఈ ఒక ప్లాస్మా గురించి చాలా మంది అడుగుతున్నారు, మనం కూడా ఎందుకు ఒక సిస్టమ్ పెట్టవద్దని చెప్పి ఇచ్చిన తర్వాత దాదాపు ఆల్మోస్ట్ 2 months దాకా 5,300 మంది బ్లడ్ డొనేట్ చేశారు. యూనిట్ బ్లడ్ కనుక 17 బ్లడ్ బ్యాంక్స్కి మనము బ్లడ్ ఇవ్వడం జరిగింది. 18 కానిస్టేబుల్స్, ఒక 20 వాలంటీర్స్ రాత్రి పగలు అనకుండా. అది కూడా సిస్టమ్ ఎట్లా పెట్టానంటే సార్ ఫైనల్లీ మీరు దొరికేసి నేనైతే మస్తు కూర్చున్నాం మిమ్మల్ని కలవనికి. లైక్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. ఓకే, అది పక్కన పెడితే అయితే నా ఫ్రెండ్ ఒకటి కరోనా వచ్చింది, వాడు క్యూర్ అయిపోయింది అన్నాడు. ఎట్లా అంటే ప్లాస్మా డొనేట్ చేసినందుకు అన్నారు. అండ్ ఈవెన్ హీ వాంటెడ్ డొనేటెడ్. సో అసలు ఈ ఎంటైర్ ప్రాసెస్ ఎట్లా సార్ నాకు అర్థం కావట్లేదు. అంటే ముఖ్యంగా ఏమైందంటే చాలామంది క్రిటికల్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా మనము డాక్టర్స్ అంతా ఇప్పుడు ప్లాస్మా థెరపీని రికమెండ్ చేస్తున్నారు. సో ముఖ్యంగా చాలామంది ఈ మధ్యలో కూడా మన పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలామంది ఎఫెక్ట్ అయినారు. మీకు తెలియదేముంది, మొత్తం దాదాపు చాలామంది మన హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్లో ఇట్లా మన సైబరాబాద్ కూడా కొంతమంది ఆఫీసర్స్ ఎఫెక్ట్ అయినారు. వాళ్ళు బయట వచ్చిన తర్వాత అనుకోకుండా ఒకరు కాల్ చేశారు, ఇట్లా మనకు ప్లాస్మా కావాలి సార్, మా అమ్మ బాగా సీరియస్ ఉందంటే ఆమెకు బి పాజిటివ్ ప్లాస్మా కావాలంటే ఇమీడియట్లీ మన ఇన్స్పెక్టర్ గుర్తొచ్చారు. ఇన్స్పెక్టర్ వచ్చి ఇమీడియట్లీ వెళ్ళిపోవడము, అక్కడంతా ఫ్యామిలీ చాలా సంతోషమైంది. అంటే మస్తు ఖుషి అయిపోయినారు వాళ్ళు. ఏమంటే మా ప్లాస్మా దొరికిందని చెప్పి తర్వాత కొన్ని రోజు కనుక్కున్న తర్వాత బాగా హ్యాపీగా ఉన్నారు సార్. ఆమె ఇంటికి కూడా చేరుకున్నది తెలిసిన తర్వాత రికార్డ్ అయిపోయింది. సో తర్వాత నేను కూడా కొంతమంది అడిగితే ఎస్ ఇట్స్ వర్కింగ్. మనము చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే చాలామంది వాట్సాప్లో ఉంటారు, చాలామంది అడుగుతున్నారు సార్ ప్లాస్మా కావాలి. ఈ మధ్యలో మనం ఏం చేశానంటే కరోనా టైంలో బ్లడ్ బ్యాంక్స్ అంతా ఖాళీ అయిపోయినాం తెలియదు. అందుకు చాలా అపోలో ఉన్నది పబ్లిక్లో, ఏమంటే బ్లడ్ ఇస్తే కరోనా వస్తుంది, అక్కడ పోతే ఏమవుతుందని చెప్పి. సో April 12th నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేనే పర్సనల్గా వెళ్ళి ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చాను. అక్కడ ఇచ్చిన తర్వాత దాదాపు ఆల్మోస్ట్ 2 months దాకా 5,300 మంది బ్లడ్ డొనేట్ చేశారు. యూనిట్ బ్లడ్ కనుక 17 బ్లడ్ బ్యాంక్స్కి మనము బ్లడ్ ఇవ్వడం జరిగింది. మనము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలిసి సికల్స్ సొసైటీ వాళ్ళు, నిలోఫర్ హాస్పిటల్, ఓస్మాన్ హాస్పిటల్, చాలా బ్యాంక్స్కి మనం ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మన తెలిసేమియా ఎఫెక్ట్ అయిన చిల్డ్రన్కి, ముఖ్యంగా లేడీస్ ఎవరికి డెలివరీ ఉంది వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్స్కి, అనీమియా పేషెంట్స్ అందరికీ కూడా బాగా హెల్ప్ అయింది. సో దాని తర్వాత ఎందుకు మనం కూడా ఈ ఒక ప్లాస్మా, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మనం కూడా ఎందుకు ఒక సిస్టమ్ పెట్టొద్దని చెప్పి ఆల్రెడీ మన దగ్గర కోవిడ్ కంట్రోల్ రూమ్ అంటూ ఉండింది. కోవిడ్ ఎప్పుడు మనకు స్టార్ట్ అయింది క్రైసిస్, లాక్డౌన్, జనతా కర్ఫ్యూ అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండడానికి, ప్రజలకు ఎవరికి హెల్ప్ కావాల్సిన వాళ్ళకు ఫోన్ చేస్తే మనకు వాళ్ళకి అందుబాటులో ఉండడానికి అంబులెన్స్ సర్వీస్ ఏర్పాటు చేసి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల మందికి మనము ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 1,25,000 గ్రాసరీ ప్యాకెట్స్ ఇక్కడ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కాకుండా అచ్చంపేట, నాగర్ కర్నూలు, చెర్ల, వెంకటాపూర్, ఉట్నూరు, దానిలో కూడా మన వాలంటీర్స్ పోయి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఒక సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. అదంతా ఐటీ ఇండస్ట్రీకి, పోలీస్కి, అడ్మినిస్ట్రేషన్ ఒక సారథిగా పనిచేయడం జరుగుతుంది. వాళ్ళ వాలంటీర్స్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్ ఉంది. ఈవినింగ్ మనకు వచ్చి ట్రాఫిక్ వాలంటీర్స్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు మనకు వాలంటీర్స్ అయినారు. ముఖ్యంగా రాబిన్హుడ్ ఆర్మీ, అది కూడా వాలంటీర్స్, యంగిస్తాన్ వాలంటీర్స్ వచ్చి మనకు హెల్ప్ చేశారు. సో అందరూ కూడా మళ్ళీ ఒక సిస్టమ్, ఆల్రెడీ మన కోవిడ్ కంట్రోల్ ఉండింది, మళ్ళీ అదే యాక్టివేట్ చేసి ఈ ప్లాస్మా కోసము ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పటిదాకా వేదిక లేదు, మనము దేశంలోనే ఎక్కడ వేదిక లేదు. సో మనకు ఐడియా వచ్చింది, లేదు ఒక వేదిక క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఉంది,
ఉంది. ఎందుకంటే కమ్యూనిటీలు కూడా చాలా మంది హెల్ప్ చేయాలంటే తపనం ఉంటుంది, బట్ వాళ్ళకి ఒక వేదిక కావాలి. అదే కావాల్సిన వాళ్ళు ఏమవుతున్నారంటే ఎవరెవరిని అడుగుతున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, టీవీలో పోస్ట్ చేస్తున్నారు, కావాలి ఎక్కడ పోతారు వాళ్ళు, కావాలంటే అట్లా దొరికేది కాదు కదా. సో అందుకు మనం ఒక వేదిక క్రియేట్ చేయాలని చెప్పి ఒక లింక్ క్రియేట్ చేసి donateplasma.scc.in అని చెప్పి మనం లాంచ్ చేయడం జరిగింది. దాంతోడుగా ఒక కంట్రోల్ రూమ్లో నంబర్ కూడా పెట్టడం జరిగింది, 9490617440. ఒక డీసీపీ స్థాయి అధికారి, ఒక అడిషనల్ డీసీపీ నేతృత్వంలో ఇదంతా సిస్టము. దాదాపు మన 10 మంది కానిస్టేబుల్స్, ఒక 20 వాలంటీర్స్ రాత్రి పగలు అనుకుంటా. అది కూడా సిస్టమ్ ఎట్లా పెట్టానంటే, మీకు బ్లడ్ గ్రూప్ కావాలంటే కన్సర్న్ కానిస్టేబుల్గా పెట్టాను. మీకు ఏ గ్రూప్ కావాలంటే ఎవరెవరు డోనర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఉంటుంది. సో వాళ్ళకి ఫోన్ చేస్తారు, చేసిన ఇట్లా ఉంది పేషెంట్ సీరియస్ ఉన్నారంటే మళ్ళీ ఆయనకి కన్విన్స్ చేసి ఆయన వెహికల్ తీసుకెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్ వెళ్ళి ఆయన డ్రాప్ చేసి మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడం, మనమే ఇచ్చి అక్కడ పోయి ఆయన ఇంటి దగ్గర డ్రాప్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే సార్, ఇది మొత్తం బ్రిలియంట్ వర్క్ అసలు ఇదంతా. ఐ మీన్ నాట్ అన్ ఈజీ జాబ్ అండ్ ఐ గెస్ ఇది ఒక హోప్ మేబీ అందరికి క్రియేట్ అవ్వడం. మీరు అన్నట్లు నిరాశ, ఎందుకంటే ఇది నిరాశ ఉన్నప్పుడు మనకు హెల్ప్లెస్నెస్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ వన్ గుడ్ థింగ్ వేర్ ఆప్షన్. ఇప్పుడు ఆప్షన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ పీపుల్ ఆర్ కాలింగ్. ఇప్పటిదాకా దాదాపు 2015 మంది డోనర్స్ వచ్చి మనకు డొనేట్ చేయడం జరిగింది. దాదాపు 350-60 మంది ప్రాణాలని మనం కాపాడగలిగాను. సో దే ఆర్ ఆల్ ఫైన్, దే ఆర్ ఆల్ గుడ్, ఫ్యామిలీస్ అంతా బాగా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ. సో సార్ వన్ మోర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రికవరీ రేట్ అనేది ఎంతవరకు ఉంటుంది? అంటే జనరల్ ఏం ఎట్లుంటారో వ్యాక్సినే రాలేదు, ఈ ప్లాస్మా వాళ్ళు ఏం బతుకుతాం మేము అన్న పాయింట్లో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసిన 2-3 అట్లనే బిహేవ్ చేసినారు. సో ఎంతవరకు రికవరీ పర్సెంటేజ్? ఆల్మోస్ట్ మనకు, ఎందుకంటే ఎవరు ముందు తీసుకుంటారు కొంచెం, ఇంకా వెంటిలేటర్ కాకుండా ముందు కొంచెము ఎవరు బాగున్నారు, ఇంకా వెంటిలేటర్ పోయే స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకు ప్లాస్మా ఇస్తే బాగుంటుందని చెప్పి డాక్టర్స్ అన్నారు. సో ఆల్మోస్ట్ 98% పీపుల్ హూమ్ యూ డొనేటెడ్ బ్లడ్ దే ప్లాస్మా దే ఆర్ ఆల్ ఫైన్, దే ఆర్ రికవరింగ్. అక్కడ కూడా కొంతమంది ఎవరు చనిపోవడం జరిగిందంటే ఎవరు లాస్ట్ స్టేజ్లో మనం ఇవ్వడం జరిగింది. ఇంకా రేపెల్లుండి చచ్చిపోతున్న ఇప్పుడు ఇస్తే కొంచెం బ్రీతింగ్ టైం ఉంటే సో దట్ ఇట్ కెన్ యాక్ట్. ఎందుకంటే ప్లాస్మా అనేది ఏం లేదు, అది ప్లాస్మా అంటే మీకు మీ దగ్గర ఉన్న బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీలో మన యాంటీబాడీస్ని పెట్టడం జరుగుతుంది. సో యాంటీబాడీస్ వాళ్ళ దగ్గర ఉన్న వైరస్ని ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే సార్, వన్ మోర్ ఏంటంటే, ఇప్పుడు మనందరికి తెలిసింది అందరం కొంచెం ఒక గ్యాప్ ఎక్కడో లైఫ్లో సెల్ఫిష్ అవుతూ ఉంటాం. సో ఎట్లుంటుంది, ఇప్పుడు నేను రికవర్ అయిపోయినా మళ్ళీ నా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా కావాల్సి వస్తే నేను మళ్ళీ అప్పుడు ప్లాస్మా డొనేట్ చేయలేనేమో, ముందే డొనేట్ చేస్తే అని. సో వాళ్ళకి ఎలా సార్, లైక్ ఆల్రెడీ ఫ్యామిలీ నుంచి ఒక డొనేట్ చేసి ఉంటారు, కానీ లేటర్ ఆన్ వాళ్ళ ఫ్యామిలీకి ఒకవేళ వస్తే అట్లా? అదే మీరు అన్నట్లు చాలా మందికి ఇదే అపోహలో ఉంది. ఏమంటే నేను ఇప్పుడు ఎఫెక్ట్ అయినాను, తర్వాత మళ్ళీ నాకు ఫాదర్ మదర్కి వచ్చింది, నా దోస్తుకి వచ్చింది, నా చుట్టాలకు వచ్చింది, ఎవరు ఇస్తారని చెప్పి అట్లా కాదు. మీరు మా దగ్గర ఇవ్వండి, మా దగ్గర రిజిస్టర్ చేయండి, మీకు కావాల్సినప్పుడు డెఫినెట్లీ మీ ఏ గ్రూప్ అయినా మీకు మనము ప్రయారిటీ పైన అరేంజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏ గ్రూప్ ఉన్నాను, మా ఫాదర్ బి గ్రూప్ ఉంది, నేను ఎట్లా ఇవ్వగలుగుతాను? లేదు. అదే మీరు మా దగ్గర రిజిస్టర్ అయ్యి మీరు ఇచ్చారనుకోండి, మీకు టాప్ రేట్లు పెడతాను. ఇట్లా ఇచ్చిన వాళ్ళు అంతకుముందు ఇచ్చారు, వాళ్ళు కావాలంటే డెఫినెట్లీ లైక్ బ్లడ్ బ్యాంక్లో చేస్తారు కదా, మీరు బ్లడ్ ఇచ్చారనుకోండి మీకు ఒక కార్డు ఇస్తారు, తర్వాత ప్రయారిటీలో మీరు పోయి బ్లడ్ అడిగితే వాళ్ళు ఇస్తారు. అట్లానే ఇది కూడా. సో మీరు ఎవరు కూడా అపోలో పెట్టుకోవద్దు, మీరు పెట్టుకోవద్దు. అది మీరు అన్నట్లు ఎందుకంటే 3 నెలలు ఉంటుంది అంతే. అది బాడీస్లో యాంటీబాడీస్ మీరు ఎప్పుడు కూడా నిరంతరంగా ఎప్పుడైనా ఇవ్వచ్చు అనేది. 3 months తర్వాత మీకు యాంటీబాడీస్ దొరకపోవచ్చు. సో అందుకు మీరు 3 monthsలో ఎంతవరకు సాధ్యమంటే అంతవరకు హెల్ప్ చేయండి, పబ్లిక్కి హెల్ప్ చేయండి, ఎవరు క్రిటికల్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో హ్యాపీనెస్ వస్తుంది, మీకు కూడా సంతృప్తి ఉంటుంది, మీకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎఫెక్ట్ కావద్దు, మీరు ఏదో ఎఫెక్ట్ అయిన తర్వాత మీకు దేవుడు ఒక శక్తి ఇచ్చినారు, వేరే వాళ్ళని కాపాడే శక్తి మీ దగ్గర ఉంది, ప్రాణదాతలు అవుతారు మీరు. సో ముందు రావాలని చెప్పి నేను కోరుతున్నాను. దట్స్ సో స్వీట్ సార్. ఐ మీన్ అందరు ఇప్పుడు ఒక స్కాన్ తీసుకోవాలి, ఇది ఒక టైం, మనం ఒక్కొక్కరిని హెల్ప్ చేసుకొని దిస్ ఇస్ పర్ఫెక్ట్ టైం. అసలు అంటే మన దగ్గర ముఖ్యంగా మన సమాజంలో మీరు చూస్తుంటారు, పల్లెలో ఒకరికి ఏమైందంటే మొత్తం అందరూ వచ్చేసారు. అట్లా ఈ సమస్య కూడా, ఇది కూడా క్లిష్ట సమయం ఇప్పుడు డెఫినెట్ గా. సో సార్ ఇది కూడా ఉంటుంది కొంతమందికి, అంటే మళ్ళీ కమింగ్ టు ద సేమ్ సెల్ఫిష్ పాయింటే, అంటే ఇప్పుడు నేను ఇచ్చిన అనుకో రేపటి దినాన మళ్ళీ నా కరోనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందేమో, నా ప్లాస్మా ఇచ్చేసి నా బాడీ వీక్ అయిపోతుంది, అలాంటివి ఏమన్నా లైక్? అదే మీరు అన్నట్లు చాలా అపోలు ఉంది. ఏమంటే ఏదో పెద్ద ఒక మన ఆర్గన్ తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది అనుకుంటున్నారు, చాలా మంది అపోలో. మనం లాస్ట్ 10 days నుంచి వీ హావ్ బీన్ క్యాంపెయినింగ్. అలాంటిది ఏం లేదు. మీ దగ్గర ఉన్న బ్లడ్ను కూడా తీసుకోరు, బ్లడ్లో ఉన్న ప్లాస్మా తీసుకొని మళ్ళీ బ్లడ్ మీ దగ్గర పంప్ చేస్తారు. మీకు 24 hours నుంచి 72 hours మళ్ళీ మీ బాడీలో రీజనరేట్ అయిపోతుంది. మళ్ళీ మీరు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక శ్రీకాంత్ గుప్తా అంటే ఒక ఉదయ్ కిరణ్ గుప్తా అంటున్నారు, షాద్నగర్లో 4 సార్లు ఇచ్చారు. శ్రీకాంత్ అనే వాడు పోయినవాడు 3 సార్లు ఇచ్చినారు. మన ఒక ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు 2 సార్లు ఇచ్చినారు, నిన్న కూడా ఇచ్చినారు. సో మీకు ఏం కాదు, వీక్నెస్ కాదు, మీ దగ్గర నుంచి ఏం ఆర్గన్ తీసుకోరు, మళ్ళీ మీకు కోవిడ్ రాదు. అది మేజర్ పాయింట్. ఎందుకంటే
మీకు ఆల్రెడీ మీకు యాంటీబాడీస్ డెవలప్ అయి ఉన్నావు, మీకు ఆల్రెడీ మీ బాడీలో ఉన్నావు, మీకు మళ్ళీ వైరస్ అటాక్ అయింది అనుకోండి, మీలో ఉన్న యాంటీబాడీస్ యాక్టివేట్ అవుతావు, మెమరీ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఇక్కడ వైరస్ వచ్చింది, ఒక శత్రువు వచ్చింది అంటే ఇమీడియట్లీ యుద్ధం చేస్తావు. మళ్ళీ ఆ శత్రువుని వాళ్ళు మళ్ళీ బాడీలో పెరగకుండా ఫైట్ చేస్తావు, అక్కడే చచ్చిపోతుంది. సో మీ దగ్గర యాంటీబాడీస్ ఉంది, మీకు మళ్ళీ కోవిడ్ రాదు. ఎగ్జాక్ట్లీ, దట్స్ అ క్లియర్ పాయింట్ సార్. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ జనరల్ గా కష్టం, తెలియదు. అది ఏదో పేరుకి ఓకే ప్లాస్మా డొనేషన్ అని మాత్రమే, కానీ అది ఏంది ఇన్సైడ్ అసలు తెలియట్లేదు. అండ్ ఆల్సో సార్ లైక్ కొంచెం నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాను కాబట్టి చూస్తూ ఉంటాను కదా, వీ నీడ్ ప్లాస్మా డోనర్స్ అని చెప్పి అని చెప్పి అలా నేను పోస్ట్ చేసి హెల్ప్ కోసం సీక్ చేసినప్పుడు చాలా మంది ఎలా అంటే ఇంతకుముందు మేము అలానే కాంటాక్ట్ అయ్యాము, వాళ్ళు ఎవరు మోసం చేశారు అని చెప్పి. సో అలా ఫేక్ ఉన్న వాళ్ళని హౌ డు వి మేనేజ్ దట్ సార్? అంటే అందుకు మీకు చాలా మెసేజెస్ ఏమవుతుందంటే చాలా చోట్ల మనం పెడుతున్నారు, మీరు అందుకు పెట్టకుండా మీరు ఎవరో ఇక్కడ మనకు సిస్టమేటిక్ ఒక కంట్రోల్ రూమ్ ఉంది, మనం ఒక డొనేట్ ప్లాస్మా లింక్ ఇచ్చాను, ఎంట్రీ చేయండి, మీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు చెప్పండి, వాళ్ళకు తెలిసిన వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీరు అనవసరం సోషల్ మీడియాలో టీవీలో ప్రచారం చేస్తే ఏం వచ్చేది కాదు. ఎవరో ఒకరు ఇప్పుడు అందరికీ ఇప్పుడు కరోనా స్టార్ట్ అయినప్పుడు కూడా కొత్త మోసాలు స్టార్ట్ అయినాం. మీకు అది ఆక్సిమీటర్ ఇస్తానని చెప్పి మోసం చేశారు, మీ న్యాప్ ఇది మన మాస్క్ ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు ఇది కూడా ఆల్రెడీ మనం ఒకరిని అరెస్ట్ చేశాను హైదరాబాద్లో, మీకు తెలియదు ఉంది, సందీప్ అనే వాళ్ళ వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీకాకుళం నేటివ్ వాళ్ళు ఇట్లా ప్రతి వాళ్ళ దగ్గర 5,000 రూపాయలు తీసుకున్నారంట. తర్వాత కూడా ఎవరో ట్రై చేశారంటే వాళ్ళ పైన కూడా నిఘా పెట్టడం జరిగింది. సో మీరు అవకాశం ఇవ్వకుండా మీ క్రిటికల్ టైము మీరు మనకు చెప్తే డెఫినెట్లీ మీకు ఎక్కడో దగ్గర మనము ప్రయత్నం చేసి మీకు అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మీరు అనవసరం ఎక్కడ కూడా ట్రై చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్. నా ఫ్రెండ్ గారికి ఈ రోజే పోయి మీరు చెప్పిన లింక్ పోయి త్రూ దట్ డొనేట్ చేయమని చెప్తాను. వాళ్ళు కాకుండా వాళ్ళు చుట్టాలు, ఎందుకంటే చాలా వేలలో దేశంలో లక్షలు. ఇప్పుడు మనం ఈ ఒక యుద్ధం ఎందుకు కనిపించిన శత్రుత్వం యుద్ధం చేస్తున్నాం, అందరూ కూడా మనం అందరూ కూడా ఐక్యత కావాల్సిందే, అందరూ కలిసి పోరాల్సిందే. ఎందుకంటే కోవిడ్ క్రిటికల్ అయిన వాళ్ళకు మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే ఆల్రెడీ మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము, మన కేంద్ర ప్రభుత్వం బాగా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మార్టాలిటీ రేటు అందరికంటే మనకు తక్కువ ఉంది, బట్ ఇంకా తగ్గించాలంటే డెఫినెట్లీ మనకి ఇది ఒకటి థెరపీ ఉంది, అందరూ కూడా వాడుకోవాలి. ముఖ్యంగా కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. మీరు అన్నట్లు నాకేమవుతుంది, కోవిడ్ వస్తుందా, మళ్ళీ నా ఒక ఆర్గన్ పీకుతున్నారా, లేదంటే నా శక్తి పోతుందా అనడానికి లేదు. మీరు మళ్ళీ ఎట్లా ఉంటారు అట్లే ఉంటారు. మీరు ఎంతసారి అదో ఇవ్వచ్చు, మీరు ఒకటిసారి ఇస్తే అయిపోయింది అనుకోవడానికి లేదు. బ్లడ్ అయితే మీరు 3 నెలల తర్వాత ఇవ్వాలి. ఇది ఏం లేదు, 3 రోజులు మళ్ళీ ఇవ్వచ్చు, ఏమైంది, నథింగ్ విల్ హ్యాపన్ టు యూ. సో ఇప్పుడు ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళందరినీ బ్లేమ్ చేస్తుండే, ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు హీరోస్ లాగా ఇప్పుడు వాళ్ళు రికవర్ అయితే వాళ్ళ నుంచే మిగతా ప్రాణదాతలు అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. నేను ఈరోజు పోయి మొత్తం మా ఊరికి కాల్ చేసి లైక్ డొనేట్ చేపిస్తాను నేను ప్లాస్మా. నమస్తే పీపుల్, వాట్సాప్. సో ఫస్ట్లీ కమిషనర్ సజ్జనర్ గారికి చాలా థ్యాంక్స్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు అండ్ ఇనిషియేటివ్ తీసుకొని ప్లాస్మా డొనేషన్ అన్న ఇంపార్టెన్స్ మా అందరికీ తెలియజేసినందుకు. అండ్ ఆల్సో గైస్ మనందరికీ స్టిల్ హోప్ ఉంది టు సేవ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కరోనా. సో దయచేసి ప్లాస్మా డొనేషన్ వల్ల ఏమీ అవ్వదు మీ బాడీకి కానీ దేనికన్నా కానీ. డూ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ అండ్ డూ షేర్ దిస్ వీడియో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్. ఇదిగో ఏడుకొండలు, మాకి పాప మూడౌట్ కాకముందే మీకి వెళ్ళి లిస్ట్ తెప్పించండి. చెప్పండి మేడం, రాసుకుంటా. లిఖో. చట్నీస్ నుంచి ఎమ్మెల్యే దోశ, 2 ప్లేట్స్ ఇడ్లీ, మినర్వా నుంచి బాదం మిల్క్, ఉడిపి నుంచి వాటర్ మిలన్ జ్యూస్ 2 లీటర్, మార్నింగ్ బేబీ స్వీట్ తింటే ఫుల్ జోష్తో పనిచేస్తుంది. ఆల్మండ్ హౌస్ నుంచి 2 kgs గులాబ్ జామున్ అండ్ హల్వా తెప్పించండి. ఇంకొక 5 kg డ్రై ఫ్రూట్స్ తెప్పించండి. సరే మేడం. మీకు వద్దా? అదే మీకే